హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేశానండి. అది చపాతీకి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది. దానికి ముందుగా నేను పాలక్నే బాగా కడిగి తీసుకున్నానండి. తర్వాత వేడి నీళ్ళు తీసుకొని 1 నిమిషము వేడి నీళ్ళు వేసి దాంతోపాటు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసి తీసేసుకుందామండి ఇమ్మీడియట్గా. లేదంటే పాలక్ వచ్చి నల్లగా అయిపోతుంది. ఆ పాలక్ అన్నది గ్రీనిష్గా ఉంటేనే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు మీకు స్పైసీకి తగ్గంత వేసుకుందాము. అంతే అండి, 2 మినిట్స్ అలా ఉండనిచ్చి తీసేస్తాం. తీసి చల్లనీళ్ళలో వేసి కాసేపు ఇంకోసారి చల్లనీళ్ళలో కడిగేసుకుందామండి. కాసేపు ఇది చల్లారించాక మిక్సీకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, పన్నీర్ తెచ్చుకున్నానండి. హెరిటేజ్ పన్నీర్ చాలా బాగుంటుందండి, సాఫ్ట్గా. సో మిక్సీలో వచ్చేసి చల్లగైన తర్వాత పాలక్ ప్లస్ మిర్చి వేసాం కానీ దాన్ని వేసుకొని దాంతోపాటు కొద్దిగా గోడంబి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, స్మూతీ పేస్ట్ వేసేసుకున్నాను. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకునేసి కొద్దిగా ఆయిల్ 2 స్పూన్ వరకు ఆయిల్ తీసేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. అది కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకుందాము. కొద్దిగా బ్రౌనిష్గా ఫ్రై అయింది కదండి. తర్వాత 1 స్పూను మిరప్పొడి, ధనియాల పొడి 1 స్పూను, కొద్దిగా గరం మసాలా, 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇది వచ్చేసి ఏం పన్నీర్ ఉందో దాంట్లోనే వేసేసి ఫ్రై చేసుకున్నామండి. కొంతమంది అయితే సపరేట్గా కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత మనము పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకుందాం. అంతే అండి, పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. దీన్ని రోటీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, చపాతీకి తీసుకుంటున్నాను. సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ.